అందరం ఒకటే ఈరోజు ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఏమున్నా కూడా పిలిపిస్తే రామనగర నాయకత్వంలో మేము పనిచేస్తాం. అదేవిధంగా అల్సాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ గారు, ప్రసన్న గారు, రమణారెడ్డి గారు అందరికి పేరు పేరు నమస్కారం చెప్పుకుంటూ ఒకటే, ఎందుకంటే ఇది దేవుని కార్యక్రమం. తప్పకుండా భగవంతుడు మన ఎంబడి ఉంటాడు. ఏదున్నా కూడా, ఏ శక్తి వచ్చినా కూడా శక్తిని ఆపే దమ్ము రామునికి ఉంది. రాముడు ఎంబడే అందరం కలిసి ఉంటాము. తప్పకుండా అన్ని విధాలుగా ప్రభుత్వం కానీ, కేటీఆర్ గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈరోజు ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఏమవుతుందనే ప్రతి ఒక్కటి తెలుసు వాళ్ళ నాయకత్వంలో మేము పనిచేస్తాం. ఈరోజు కవితక్క మ్యారేడ్ డే, ఇటువంటి మ్యారేడ్ డేలు 100 సంవత్సరాలు చేసుకోవాలని భగవంతుని ప్రార్థించుకుంటూ, ఏదున్నా పిలిపించిన ప్రకాశ్ అన్న కానీ, రామ్మోహన్ గారు కానీ నాయకత్వంలో మేము పనిచేసి ఇవాళ టీఆర్ఎస్ జెండాని ఎగిరేయాలని ఖాయము. ఎందుకంటే 11 మంది ఓడిపోయినాం. ఏ కారణాలతో ఓడిపోయినామో భగవంతుని తెలుసు. గుళ్ళనే ఉన్నాం మేము. ఎందుకంటే ఒక్కొక్కరు 200 కోట్లు 300 కోట్ల వర్కులు చేసిన, అభివృద్ధి చేసిన కార్పొరేటర్లో ఉన్నాం. కొంచెము ఇబ్బంది అయ్యిండొచ్చు. ఈరోజు ఒక్కొక్క సీటు మనకు ఇంపార్టెంటు. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అధికారం రావాలంటే మన ముఖ్యమంత్రి కావాలి కేటీఆర్ గారు, అంటే తప్పకుండా అన్ని విధాలా చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి. ఈరోజు మన ప్రకాష్ అన్న గారు, కేసీఆర్ గారు రెండోసారి ముఖ్యమంత్రి కావాలని ఈ అమ్మవారి